శ్రీ మహాగణాధిపతే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాసరస్వతే నమః. ప్రస్తుతం మేము అమెరికాలో ఫ్లారిడాలో మియామిలో ఉన్నాం. ఎందుకంటే ఎల్లుండి నుంచి సాగర సప్తాహం చేస్తున్నాం, సాగర శతావధానం చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మన దేశ పరిస్థితులను అప్పుడప్పుడు ఇక్కడున్నటువంటి భక్తులు చూపిస్తున్నారు. అది చూసిన తర్వాత ఆశ్చర్యం కలిగింది, ఒక విధమైన బాధ కూడా కలిగింది. భారతదేశం ప్రపంచానికి ఒక అద్భుతమైన దిశని నిర్దేశిస్తున్నటువంటి దేశం, పరమ పవిత్ర దేశం, సనాతన దేశం. ఈ దేశాన్ని నాశనం చేయడానికి ఎంతోమంది కలియుగంలో ప్రయత్నించారు, విఫలమయ్యారు, కొంతవరకు సఫలమయ్యారు. దేశాన్ని ముక్కలు ముక్కలు చేసేశారు. ఆఫ్ఘనిస్తాన్ విడిపోయింది, పాకిస్తాన్ విడిపోయింది, బంగ్లాదేశ్ విడిపోయింది. ఇంకా ముక్కలు చేయడం కోసమని బొద్దింకలు ప్రయత్నిస్తూ ఉంటే ఆ బొద్దింకలను కూడా సమర్థించేటటువంటి క్షుద్రుల్ని ఏమనాలంటే అసలు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఈ దేశం నాశనం అయిపోవాలనా? ఈ సనాతన ధర్మం నాశనం అయిపోవాలనా? కాబట్టి మన భక్తులంతా కూడా, మన దేశం మీద భక్తి ఉన్నటువంటి వాళ్ళంతా కూడా తరతరాలుగా ఈ దేశాన్ని నిలబెడుతున్న మహానుభావుల యొక్క వారసత్వాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించండి. క్షణికోద్రేకంలో ఏ దుర్మార్గులని సమర్థించకండి. నేను ఇవాళ మా శిష్యులు చూపిస్తూ ఉంటే ఒక చిన్న విషయం చూశాను. చాడ శాస్త్రి గారు చాలా అద్భుతంగా విశ్లేషణ చేశారు. దేశం గురించి ఎంత తపన పడుతున్నారో అర్థమైంది. ఇంత పూర్వం ఆయన ఎప్పుడు చూడలేదు, కానీ ఇవాళ వాళ్ళు చూపించాక ఇలాంటి దేశభక్తులు ఉన్నారని ఆనందం కలిగింది. వారికి ఎల్లవేళల అభినందనలు. అలాంటి వాళ్ళ దేశానికి అవసరం. నంద్యాలలో డాక్టర్ సుందరి గారు, ఉదయశంకర్ గారు సంఘమిత్ర అనే ఒక సంస్థకి వెన్నుదన్నుగా ఉంటూ ఆర్ఎస్ఎస్కి నిలబడిన డాక్టర్లు. అదిగో అటువంటి వాళ్ళ యొక్క దేశభక్తి చూశాక ఇంకా ఈ దేశం మీద నాకు గౌరవం బాగా పెరిగింది. అంటే దేశం మీద ఎప్పుడు గౌరవం ఉంటుంది, ఈ దేశంలో ఉన్న కొంతమంది మీద అభిమానం పెరిగింది. ఇలాంటి వాళ్ళంతా ఏకమవ్వాలి. ఈ సమయంలో మన ప్రధానమంత్రి వెంట ఉండాలి. రాహుగ్రహాలని నమ్మకండి, చైనా వాంగుచుక్కులు వెంటపడకండి, ఈ కుట్రలో పడకండి. ఈ తురకాళ్ళు ఇంకా అనేక దేశాల వాళ్ళు కలిసి దీన్ని ముక్కలు చేయాలనుకుంటున్నారు. నెత్తి మీద చుండ్రు పెరిగిపోయిన కొంతమంది పిట్టల ముక్కుల మీద వాటి మీద కామెంట్లు పెట్టుకునేవాళ్ళు ఈ దేశాన్ని నాశనం చేయడానికి అటువంటి వాళ్ళతో కుమ్మక్కు అవుతున్నారు. వీళ్ళందరినీ తీసి పక్కన పారేయండి. మనకు ముఖ్యం మన దేశం. ప్రపంచంలో ఎక్కడైనా అంతో ఎంతో పొరపాట్లు దొరుకుతాయి. ఎంత గొప్ప రాజ్యంలో అయినా సరే అప్పుడప్పుడు పొరపాట్లు దొరుకుతాయి. ఆ పొరపాట్లు దిద్దుకుని ముందుకెళ్ళాలి తప్ప ఆ పొరపాటు వంకతోటి మొత్తం దేశాన్ని నాశనం చేస్తారా? ప్రధానమంత్రి దగ్గర నుంచి అందరినీ రాజీనామా చేయమంటారా? ఇది అసంభవం. 2029లో అపూర్వమైనటువంటి మెజారిటీతో ఆయన్ని ప్రధానమంత్రిగా నిలబెడదాం. ఇక్కడ నేను వ్యక్తిభేద కాదు అభిమానం, ఆయనలో ఉన్న శక్తిని చూస్తున్నాను. నాకు నా దేశం అంటే ఇష్టం, నా సనాతన ధర్మం అంటే ఇష్టం. ఈ ధర్మం కోసం నిలబడండి. మీలో ఎవరిలో అయినా ఇంకా అంతో ఎంతో పవిత్రమైన మానవ రక్తం ప్రవహిస్తూ ఉంటే, భారతదేశంలో పుట్టిన వాళ్ళు అయ్యి ఉంటే ఇతరుల యొక్క మాయల్లో పడకండి. ధర్మాన్ని నిలబెట్టే వాళ్ళ వెంట పడండి. అటువంటి వాళ్ళని సమర్థించండి. ఈ సమయంలో మనం పద్మానికి అండగా ఉండాలి. ఈ పద్మం అనే పార్టీ కేవలం ఒక రాజకీయ పార్టీగా నేను చూడలేదు ప్రస్తుతానికి. నా దేశానికి ప్రతినిధిగా, నా సనాతన ధర్మానికి ఒక వారసత్వంగా చూస్తున్నాను. దాన్ని నిలబెట్టండి, నిలబడండి. నేను నిలబెడతాను. దీనికోసం మనం ఏదైనా చేద్దాం. ఈరోజు నుంచి నేను యూట్యూబ్లో పెట్టిన హనుమత్ కవచం మొదలైనటువంటివి పారాయణ చేయండి. ప్రధానమంత్రి గారిని ఆత్మస్థైర్యంతో మీరు నిలబెడితే, ఆయనకి ఆత్మస్థైర్యం పెరిగితే మన దేశం బాగుంటుంది. జై హింద్, జై భారత్ మాత.